हरि ओम श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्त दिवाकरः जगत्यमित सज्ञान सुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्ध विद्यार्य मध्वार्य च नमो नमः नौमिन्यार्य सुधादिकर्जर्य मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्य सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरोः त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् सृष्टिस्थित्यप्ययेहानियति धृषितमो बन्धमोक्षाश्चर्यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुआत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वरादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरजः तेजो वारिमृदां यथा विनिमयो त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतरातरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरये स्वस्त्यस्तु सतामखिल सन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथावक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमद्भागवते अद्य कथा प्रारंभे सति यत्किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः हरिः ओम् हरिः ओम् हरिः ओम् चतुर्थ स्कंधंलो सती సదాశివుల అత్యద్భుతమైన చరితను ధ్రువ మహారాజు యొక్క తపస్సును అలాగే పృథు మహారాజు యొక్క అద్భుతమైన మనోవైశాల్యాన్ని గురించి తెలుసుకుంటూ పురంజనుని కథతో జీవులు ఎలా జీవితాన్ని సాగించాలి, ధర్మాన్ని సంపాదించాలి, కర్మలను చేయవలసిన సందర్భంలో మనిషిలోని భావన ఎలా ఉండాలి అనే విషయాలను మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం పంచమ స్కంధంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మళ్ళీ అదే మాట, అదే రాగం అని లోకంలో అంటారే, అలాగే ప్రతి ఒక్క స్కంధం గురించి కూడా ఇది చాలా అద్భుతమైనది అనే చెప్పాలే తప్ప దానికి మరో మాట లేదు అసలు. అలాంటిదే భాగవతం. ప్రతి స్కంధము భాగవతం అలాగే ఉంది. ప్రస్తుతం పంచమ స్కంధంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రవేశంలోనే మాకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే కథను శుకాచార్యుల వారు పరీక్షిన్ మహారాజుకు చెబుతూ ఉన్నారు. పరీక్షిన్ మహారాజు అడుగుతున్నాడు, ఆగడాలను తప్పించుకోవాలంటే అడగటాన్ని నేర్చుకోవాలి. ఏం అడగాలి, ఎలా అడగాలి, ఎవరిని అడగాలి? అడగటాన్ని మనిషి నేర్చుకున్నప్పుడే ఆగడాలను పరిహరించుకోగలడు. దాన్ని మనం పరీక్షిన్ మహారాజు నుండి నేర్చుకోవాలి, విదురుని నుండి నేర్చుకోవాలి,
శౌనకాది మహర్షుల నుండి మనం నేర్చుకోవాలి. ఇలా ఎందరో మహానుభావులు అడుక్కున్న వారు ఉన్నారు. ఎవరిని అడుక్కున్నారు, దేన్ని అడుక్కున్నారు, ఎలా అడుక్కున్నారు, దానిపైన మనం మన మనసును కేంద్రీకరించినట్లయితే, మన మనసును కేంద్రీకరించి మహాభారతంలో, రామాయణంలో, భాగవతంలో ఎవరు ఎవరిని ఎలా ఏమడిగారు అనే విషయాన్ని మనం సంగ్రహిస్తే, జ్ఞాని వరేణ్యులు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని ఏమడగాలి అని మనం తెలుసుకోగలం. రాజు అడుగుతూ ఉన్నాడు. రాజోవాచ ప్రియోవ్రత భాగవత ఆత్మా రామ కథం మునే గృహే రమతయన్మూల కర్మబంధ పరాభవ. తను కూడా రాజే, పరీక్షిన్ మహారాజు. రాజ్యాన్ని నిర్వహించడంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలుసుకున్నవాడు. రాజ్యాన్ని భగవదర్పణ బుద్ధితో, భగవత్ పూజా బుద్ధితో, భగవద్ ఆరాధన బుద్ధితో ఎలా రాజ్యాన్ని ఏలాలి, రాజ్యాన్ని పరిపాలించాలి అనే విషయాన్ని చక్కగా తెలుసుకున్న మహానుభావుడు పరీక్షితుడు. కానీ ఏదో ఓ సందర్భంలో ఎంత గొప్ప రాజైనా ఎక్కడో ఒకప్పుడు తప్పు పనులను చేస్తారు. కానీ ప్రియవ్రత మహారాజు గురించి తెలుసుకోవాలనే ఆరాటం తనకు, పరీక్షిన్ మహారాజుకు. ఎందుకంటే ఒకసారి వైరాగ్య విరాజితుడైన మనిషి మళ్ళీ గార్హస్థ్యానికి తను రాలేడు. అంతటి అద్భుతమైన సుఖాన్ని వైరాగ్యం మనిషికి పంచిపెడుతుంది. అలాంటి విచిత్రమైన ఆనందం వైరాగ్య జీవితంలో ఉంది. అసలు వైరాగ్యం అంటే, వైరాగ్య జీవితం అంటే మనకు తెలియదు. ఇలాంటి మాటలు మనకు పొసగవు. ఇలాంటి మాటల నాడే అధికారం కానీ, యోగ్యత కానీ, సామర్థ్యం కానీ మనకు లేదు. అసలు వైరాగ్యం అనే పదాన్ని పలికే యోగ్యత కూడా మనకు లేదు. అలాంటి అత్యద్భుతమైన భావన అది వైరాగ్యం. అని వైరాగ్యం అంటే విడనాడటం అని అర్థం. దేన్ని విడవాలి అంటే లౌక్యాన్ని విడనాడాలి, లౌకికమైన విషయాలను విడనాడాలి. ఎవరి కోసం విడనాడాలి? ఎవరి కోసం విషయాలను పరిత్యజించాలి. అందులోనే రహస్యమంతా ఉంది. విడవడం వైరాగ్యమైతే ఈరోజు ఎందరో విడిచారు. ఎవరి కోసం, దేనికోసం? ఎందరో ఉన్నారు అలాంటి వైరాగ్యాన్ని సంపాదించుకున్నవారు. అసలు ఎందరినో నేను చూశాను. ఎందరో తమ తమ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను నా దేహాన్ని కాపాడుకోవడం కోసం, దైహిక సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం నేను మాంసాహారాన్ని వదిలాను. ఎందరో చెబుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు. అసలు మీకు ఇంతగా వివరించిన అవసరం లేదు, ఎవరికీ వివరించిన అవసరం లేదు. అందరికీ అవగతమైన విషయమే ఇది. తేట తెల్ల ఈ విషయంలో ఏ విధమైన సందేహాలు లేవు. అలాంటి స్వచ్ఛమైన స్పష్టమైన విషయం ఇది. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, దేహం దైహికమైన సౌందర్యం అలాగే ఉండాలంటే, ఎన్ని ఏళ్ళైనా అలాగే మనిషి సుందరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎందరో చెబుతూ ఉన్నారు, నేను అసలు మాంసం ముట్టను, అన్నం తినను, ఎన్నో చెబుతూ ఉంటారు. ఏం తింటావు అంటే ఏం లేదు, పళ్ళు, పాలు, కాయగూరలు తప్ప, పచ్చి కాయగూరలు తప్ప మరే దాన్ని నేను తినను. ఉడకబెట్టిన కాయగూరల్ని కూడా నేను తినను. అలా డయట్ చేస్తూ ఉన్నాను నేను అని ఎందరో ఎన్నెన్నో ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉంటారు. కొందరు దైహిక పాటవం కోసం, కొందరు గొంతు బాగా ఉండాలి, లేకపోతే పాడటం చేత కాదు, తనకు చెన్నీళ్లు తాగాలని తనకున్న వేడి నీళ్లే నేను తాగుతాను. అసలు వేడి నీళ్ళంటే నాకు రుచిగా అనిపించవు, తాగాలని అనిపించదు. అయినా చెన్నీళ్లను తాగితే నా గొంతు పూడ్చుకుపోతుంది, పాడటం నాకు చేత కాదు, కనుక వేడి నీళ్ళనే తాగుతూ ఉంటాను.
అలా చెన్నీళ్ళని విడిచినవారు, మాంసాన్ని విడిచినవారు, నిషిద్ధమైన ఎన్నెన్నో పదార్థాలను విడిచినవారు ఎందరో ఉన్నారు. ఇది వైరాగ్యమే కదా. అంటే నిజమే, కానీ విడవటం వైరాగ్యం కాదు. ఎవరి కోసం విడిచారు, దేనికోసం విడిచారు, అదే మహత్వమైనది. శాస్త్రం చెబితే ఎవరు వినరండి. శాస్త్రం చెబితే ఎవరు వినరు. చాతుర్మాస్యం ఉంది, అందులో పయోవ్రతం జరుగుతూ ఉంది, ఈ అధిక మాసం ఎక్స్ట్రాగా వచ్చింది కనుక 2 నెలల వరకు పాలు తాగకూడదు అని శాస్త్రం చెబితే, ఓహో శాస్త్రం చెప్పిందా అంటే నేను త్రాగుతాను అని అంటారు. చండీ కథను మీరు విన్నారు కదా. ఒకటంటే మరొకటి అనేలా ఉంటారు. మనం అలాంటి వాళ్ళమే. శాస్త్రం చెప్పిందా, ఓ శాస్త్రం చెప్పిందా అయితే నేను వినను. నాకు నేనుగా చెప్పుకుంటాను, నాకు నేనుగా వింటానే తప్ప నాకు చెప్పేవాళ్ళు ఎవరు అసలు అనే అహంభావన మనిషికి. అది కుసంస్కారం, అది మంచి సంస్కారం కాదు అది. సరే, దేనికోసం విడిచితే, దేనికోసం విషయాలను విడనాడితే, పరిత్యజిస్తే అది వైరాగ్యం అవుతుంది. నా దేహం కోసం విడనాడితే అది వైరాగ్యం కాదు. నా ఆరోగ్యం కోసం విడనాడితే అది వైరాగ్యం కాదు. పరిత్యజించకూడదు అని నేను అనడం లేదు. దైహిక ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే అవశ్యంగా ఇతిమితిలో ఉండాలి. హితమైన మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. హితమైన విహితమైన మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. అధికమైన దాన్ని పరిత్యజించాలి. కానీ మన భావనను మళ్లించాలంతే, వేరే ఏమీ లేదు అసలు. ఎన్నో పదార్థాలను మనం విడిచాము, కానీ విడిచే ముందు సంకల్పం అలా చేస్తే భగవత్ ప్రేరణగా భగవత్ ప్రీత్యర్థం, విష్ణు ప్రేరణగా విష్ణు ప్రీత్యర్థం మేమేం విడుస్తూ ఉన్నామో దాన్ని మనసులో అనుకొని బయట కూడా చెప్పి ఏతద్ ద్రవ్య పరిత్యాగం అహంకరిష్యే, ఏతత్ పదార్థ పరిత్యాగం అహంకరిష్యే అని భగవంతుని ప్రీతి కోసం నేను ఆ పదార్థాలను పరిత్యజిస్తే అలాంటప్పుడు పుణ్యలాభం మనకు కలుగుతుంది. ఏదో ఆరోగ్యం కోసం దేహం కోసం అని మనం పరిత్యజిస్తే దైహికమైన ఆరోగ్యం సంపన్నం కావచ్చు, కానీ పుణ్యలాభం కలగదు. కనుక దేన్ని విడిచినా దేన్ని మనం స్వీకరించినా భగవంతుడు మధ్యలో ఉండాలి. స్వీకరించడంలో విడవడంలో దాని వెనుక వెన్నముక్కై భగవంతుడు ఉండాలి. అన్నప్పుడే అది ధర్మంగా మారుతుంది, అది ధర్మం అవుతుంది. దానివల్ల పుణ్యలాభం మనకు కలుగుతుంది. ఇంతే వ్యత్యాసం, అసలేం లేదు. భగవంతుని కోసం నేను విడుస్తూ ఉన్నాను, పరిత్యజిస్తూ ఉన్నాను అనే భావన మనసులో రావాలి. అదే నిజమైన వైరాగ్యం. అలాంటి వైరాగ్యాన్ని సంపాదించుకున్న మహానుభావుల పరీక్షితులైనా, ఇప్పుడు మనం వింటూ ఉన్న ప్రియవ్రత మహారాజైనా అలాంటి వారే. అలాంటి వైరాగ్యాన్ని వేడుకున్నవాడు, వైరాగ్యమే సామ్రాజ్యంగా భావించిన వాడు, వైరాగ్యాన్ని ఆనందంగా అనుభవిస్తున్నవాడు భగవంతుని కోసం అంటే విడవడంలో ఎంత ఆనందం ఉంటుందో. మన స్వామీజీ వారు చాలాసార్లు చెబుతూ ఉంటారు తమ అనుగ్రహ సందేశంలో, అందులోనూ ఏకాదశి ఉపవాసం సందర్భంలో చాలాసార్లు ఈ మాటను చెబుతూ ఉంటారు. చదువుకోవడానికని మా పిల్లలు దూర ప్రదేశాలకు వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. 4-5 ఏండ్లు గడిచిన తరువాత మొట్టమొదటిసారిగా కన్న పిల్లవాడు ఇంటికి వస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు తల్లిదండ్రులకు ఎంత సంబరమో, ఎంత సంభ్రమమో వారికి. ఎలా తన పిల్లల రాకను ఎంత ఆనందంగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎన్నెన్నో వంటకాలను చేస్తుంది తల్లి. తన కొడుకు రావడం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన అసలు నోట్లో నీళ్లు పోసుకోకుండా మొట్టమొదట నా కొడుకు రావాలి, తను తినాలి, తనకు నేను వడ్డించాలి, ప్రేమతో వడ్డించిన వంటకాలను తని తిని, అమ్మా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది చాలా బాగుంది అని ఆనందంతో తను చెప్పినప్పుడు, అప్పుడు నాకేం సంతోషం కలుగుతుందో ఆ సంతోషం నేను తిన్నప్పుడు నాకు కలగదు. కనుక ఆ తల్లి ఎదురు చూస్తూ కూర్చుంటుంది. నోట్లో నీళ్లు కూడా పోసుకోదు, నీళ్లను కూడా త్రాగదు అసలు.
అలాంటి ఎదురు చూడటంలో ఎంత ఆనందం ఉంటుందో. ఎవరి కోసం నేను ఉపవాసం ఉన్నాను, ఎవరి కోసం నేను నీరును స్వీకరించలేదు, ఆహారాన్ని నేను స్వీకరించలేదు, నా కొడుకు కోసం తను రావాలని, తను మొట్టమొదట తినాలి, తను ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే భావనతో ఆ తల్లి నిరాహారం చేస్తే ఆ నిరాహారంతో తనకు సంతోషం కలుగుతుంది. ఆ నీళ్లను త్రాగకపోవడాన్ని కూడా తను ఎలా అనుభవిస్తుందంటే చాలా సంతోషంగా అనుభవిస్తుంది. ఆ నీళ్లను పరిత్యజించడం, తినడాన్ని పరిత్యజించడాన్ని కూడా సంతోషంగా తను అనుభవిస్తుంది. అది కూడా సంతోషానికి నిదానం అవుతుంది, సంతోషానికి హేతు అవుతుంది. అలాగే నా కోసం నేను పదార్థాలను పరిత్యాగం చేస్తే అందులో సంతోషం ఉండదు, అందులో సంతోషం ఉండదు. కానీ భగవంతుని కోసం నేను ఆ పదార్థాలను వదులుకుంటూ ఉన్నాను అనే భావన మాలో రావాలి. అలాంటి భావన రావడం మాత్రమే కాదు, ఆ భావనను మనం ఆస్వాదించాలి. ఆ భావన అలాంటి మహానుభావుడు ప్రియవ్రతుడు. పరీక్షిత్ మహారాజుకు తెలుసు ప్రియవ్రతుని యొక్క గొప్పతనం ఏంటో. తను భగవంతుణ్ణి ఎంతగా కొలిచాడో, ఎంతగా ఆరాధించాడో, భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఈ విషయాలను ఎంత చిన్న చూపుతో చూశాడో తనకు తెలుసు. కనుక చాలా చక్కని ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు ప్రియవ్రత మహారాజు. భాగవత, భగవద్భక్తుడు. చూడండి, ఆదిలోనే ఎలా సంబోధిస్తూ ఉన్నాడు. తన పేరు ప్రియవ్రత అంటే ఎలాంటి వాడు? తనకు ప్రియమైన వ్రతములను చేపట్టేవాడు కాదు. ప్రియవ్రత అంటే ఏంటి? ప్రియమైన వ్రతములను చేసేవాడు అని అర్థం. ఎవరికి ప్రియమైన వ్రతములను చేసేవాడు తను అంటే దానికి ఉత్తరం తరువాత ఉంది. భాగవత, భగవంతునికి ప్రియమైన వ్రతములను చేసేవాడే తప్ప తనకు ప్రియమైన వ్రతములు కాదు. అలాంటి వాడు ప్రియవ్రతుడు. భగవంతునికి ప్రియుణ్ణి కావాలి, నేను భగవంతుని ప్రీతిని నేను సంపాదించుకోవాలి. అలా అయితే నేను వ్రతాలను చేయాలి. చూడండి, ఎందుకని పేర్లు పెట్టారు వాళ్లకు, పెట్టిన పేరును ఎలా సార్థకపరుచుకున్నారు వాళ్ళు. స్వయంభువ మనువు యొక్క కుమారుడు తను ప్రియవ్రత ఉత్తానపాదుడు. ఉత్తానపాదుల కథాన్ని మనం చతుర్థ స్కంధంలో విన్నాం. పంచమ స్కంధంలో స్వయంభువ మనువు యొక్క ప్రియవ్రత తన కుమారుడు, స్వయంభువ మనువు యొక్క కుమారుడు, మరో కుమారుడు ప్రియవ్రతుడు, తన చరిత్రను మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. ఆ ప్రియవ్రత అని పేరు పెట్టాడు స్వయంభువ మనువు, శతరూపాదేవి. ఇద్దరు ఆలోచించి. ఎందుకని అంటే తను పుట్టినప్పటి నుంచే అలాగే ఉండేవాడట. తన ముఖాన్ని చూస్తే భగవంతుని ప్రీతిని సంపాదించడం కోసమే ఇతను వ్రతాలను చేస్తాడని వారికి అనిపించింది. కనుక ప్రియవ్రత అని పేరు పెట్టారు. చాలా చక్కని పేరు, అద్భుతమైన పేరు, చాలా మంచి పేరు. ఎవరైనా పెట్టుకోవచ్చు పిల్లలకు. చాలా మంచి పేరు. భగవంతుని పేరు కూడా. భగవంతుడు ఎవరికి ప్రియమైన వ్రత అంటే కర్మలు అని అర్థం, కర్మములు అని అర్థం. ప్రియమైన కర్మములను చేసేవాడు ప్రియవ్రతుడు. ఎవరికి ప్రియమైన కర్మములను చేసేవాడు అంటే భగవంతునికి ప్రియమైన కర్మములను చేసేవాడు. మనం సంకల్పంలో అంటాం మాత్రమే, విష్ణు ప్రేరణగా, విష్ణు ప్రీత్యర్థం, విష్ణు ప్రీతిని ఉద్దేశించి కర్మములను చేసే వారందరూ కూడా ప్రియవ్రతులే. మనం ఎలా ఉండాలి? ప్రియవ్రతులుగా మనం ఉండాలి. అంటే భగవంతునికి ప్రియకరమైన వ్రతములను, కర్మములను నిరంతరం చేస్తూ ఉండాలి. ఆ ఆలోచన మనకు రావాలి. అలాంటి వాడు ప్రియవ్రతుడు. ఆ భాగవత ముందున్న ఆ పదమే తను ఎవరికి ప్రియమైన వ్రతములను చేసేవాడనే విషయాన్ని చెబుతోంది, సమాధానాన్ని చెబుతోంది. మనం కూడా ప్రియవ్రతలమే. ఎందుకని? మనకు ప్రియమైన వ్రతములను మనం చేస్తూ ఉన్నాం. లేక ఇప్పటికే మనం పురంజనోపాఖ్యానాన్ని విన్నాం. దాని నుండి ఇంకా మనం బయటపడటం లేదు. పురంజనుడు ఎలాంటి పనులను చేశాడు? ఎవరికి ప్రియమైన పనులను తను చేశాడు? పురంజనుడు తన భార్యకు ప్రియమైన పనులను చేశాడే తప్ప భగవంతునికి ప్రియమైన పనులను ఏనాడూ చేయలేదు. అలా మనకు ప్రియమైన పనులను మనం చేస్తాము కనుక మనం ప్రియవ్రతులం. మన భార్యకు, మన పిల్లలకు ప్రియమైన పనులను మనం చేస్తాము కనుక ప్రియవ్రతులం మనం.
కానీ భగవంతునికి ప్రియమైన వ్రతములను మనం చేయడం లేదు. అప్రియమైన పనులను మనం చేస్తూ ఉన్నాం కనుక ఆ విషయంలో మనం అప్రియ వ్రతులం. మనం కనుక మనకు ప్రియమైన, మన భార్యకు, మన ఇల్లాలికి, మన పిల్లలకు ప్రియమైన వ్రతములను చేయడంలో గొప్పతనం లేదు. వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. భగవంతునికి ప్రియమైన వ్రతములను చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. అలాంటి గొప్పవాడు ప్రియవ్రతుడు అనే విషయాన్ని ఎంత చక్కగా అనువాదం చేస్తూ ఉన్నాడో చూడండి పరీక్షిత్ మహారాజు. ప్రియవ్రత భాగవత. తనకు సంతోషం ఎందులో సంతోషం తనకు కలిగేది? దేన్ని వింటే, దేన్ని చూస్తే తనకు సంతోషం కలిగేది? ఏ భావన మనసులో కలిగితే తనకు సంతోషం కలిగేదంటే ఆత్మారామ. భాగవతం చెబుతుంది ఆత్మ అంటే స్వామి, సర్వస్వామి, భగవంతుడు అని అర్థం, విష్ణువు అని అర్థం. ఇప్పుడే మనకు ఈ వెనక మనం విన్నాం భాగవత. భాగవత అంటే భగవద్భక్తుడని అర్థం. భగవద్భక్తుడైన వాడు ఆత్మారాముడు అవ్వగలడా అంటే ఇక్కడ ఆత్మ అంటే తాను అని అర్థం మనం తీసుకుంటే ఆత్మ నేను, తను అనే అర్థం మనకు తీసుకుంటే తనలోనే తను ఆరామంగా సంతోషంగా ఉండేవాడు అని అర్థం కాదు. ఆత్మ అంటే భగవంతుడు అని అర్థం. ఆ భగవంతుని గురించి ఏది ఎదురైనా చాలా సంతోషం కలిగేదట తనకు. కనుక ఆత్మారాముడు తను అంటే భగవంతుని ప్రసక్తి కలిగితే, భగవంతుని ప్రసక్తి ఎక్కడున్నా ఆ భగవంతుని ప్రసంగంతోనే సంతోషాన్ని అనుభవించేవాడే తప్ప అది తప్ప మరో ధ్యాసే తనకు లేదు. తింటే తనకు సంతోషం కలగదు, తిరిగితే సంతోషం కలగదు, భార్యతో ఉండాలన్న అసలు ఇంకా తనకు వివాహం కాలేదు, అసలు ఈ సంసారం అంటే తనకు సంతోషం లేదు. అలాంటి వాడు తను. ఏదైనా తనకు సంతోషం లేదు. ప్రపంచంలో ఏం జరిగినా తనకు సంతోషం కలిగేది కాదు. కానీ భగవంతుని ప్రసంగం ఉంటే మాత్రం చాలా సంతోషంగా తను ఉండేవాడు. కనుక తను ఆత్మారాముడని ప్రియవ్రతుడు ఆత్మారాముడని పరీక్షిత్ మహారాజు పిలుస్తూ ఉన్నాడు. ఆత్మారామ కథం మునే. అలాంటి ఆత్మారాముడు చూడండి ఎంత చక్కగా అడుగుతూ ఉన్నాడో. ఇక్కడ చూడండి, ఆత్మారాముడు గ్రహరాముడు ఎప్పుడయ్యాడు అని అడుగుతూ ఉన్నాడు. భాగవతం కూడా అలాగే చెబుతుంది. ఏదో ప్రాస కుదురుతుందని నేను చెప్పడం లేదు. ఆత్మారాముడు గ్రహరాముడు ఎలా అయ్యాడు, ఎప్పుడయ్యాడు? ఆత్మారాముడు గ్రహరాముడిగా ఎలా మారాడు అని ప్రాస కోసం నేను చెప్పడం లేదు, భాగవతమే చెబుతోంది. ఆత్మారామ కథం మునే గృహే రమతయన్మూల. గృహే అరమత అంటే గ్రహరాముడయ్యాడు. ఆత్మని రమతి ఇది ఆత్మారామ, గృహే రమతి ఇది గ్రహరామ. ఆత్మారాముడైన మహామనీషి మేధావి అయిన ఆ ప్రియవ్రతుడు గ్రహరాముడు ఎలా అయ్యాడు? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి వైరాగ్య జీవితానికి అలవాటు పడిన మనిషి అసలు ఈ జీవితానికి రాలేడు. తను ఈ జీవితాన్ని అనుభవించలేడు. తను ఇక్కడ ఇమడలేదు తన మనస్సు, ఇక్కడ కుదురుగా ఉండలేదు తన మనస్సు. అలాంటి వాడు వివాహం ఎలా చేసుకున్నాడు, సామ్రాజ్యాన్ని ఎలా పాలించాడు? యన్మూల కర్మబంధ పరాభవ. ఈ గ్రహరాములైతే ఏం జరుగుతుందంటే అందరికీ అపజయం ఎదురవుతుంది, గెలుపు రాదు. తను సంసారాన్ని గెలవలేరు. సంసారంలో అపజయమే తనకు ఎదురవుతుందే తప్ప సంసారాన్ని తను జయించలేడు. కనుక గ్రహరాముడై ఉండాలా, ఆత్మారాముడై ఉండాలా అంటే భాగవతం చెబుతుంది గ్రహరాముడై ఉంటే మనిషికి దుఃఖం కలుగుతుంది, మనిషికి పరాభవం కలుగుతుంది. ఆత్మారాముడై ఉంటే మనిషి విజయాన్ని సంపాదించుకుంటాడు. ఇదో సామాన్యమైన నియమం. కానీ ప్రియవ్రతుని జీవితంలో అలా జరగలేదు. అందుకనే ప్రశ్నలను అడుగుతూ ఉన్నాడు. గ్రహరాముడు ఎలా అయ్యాడు, ఎందుకయ్యాడు? గార్హస్థ్యాన్ని ఎలా స్వీకరించాడు? స్వీకరించిన ఆ గార్హస్థ్యం వల్ల తనకి ఏ విధమైన లోటు కలగలేదా, వెలితి అనిపించలేదా అని అడుగుతూ ఉన్నాడు. ననూనం ముక్త సంగానం తాదృశానాం మహామునే గృహేష్వభినివేశోయం పుంసాం భవితుమర్హతి. అలాంటి వారికి గార్హస్థ జీవితంలో వాళ్ళు ఎలా సంతోషంగా ఉండగలరు? నాకు చాలా
గొప్ప సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగార సుతాదిషు సక్తస్య యత్ సిద్ధిరభూత కృష్ణే చ మతిరచ్యుత. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే తను గ్రహారాముడయ్యాడు, సంసారి అయ్యాడు, తను పెళ్లి చేసుకున్నాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, ఇల్లాలు ఉంది, పిల్లలున్నారు, అందరూ ఉన్నారు, వారిని పోషిస్తూ ఉన్నాడు. ఇలా గార్హస్థ్య జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా తనకు సిద్ధి కలిగింది, ముక్తి కలిగింది అని నేను విన్నాను. అదెలా సాధ్యమయ్యింది? ముక్తిని సంపాదించాలంటే సర్వసంగ పరిత్యాగాన్ని చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఇల్లాలి యందు, పిల్లల యందు సంసారంలో ఆసక్తుడైన ఆ ప్రియవ్రతునికి సిద్ధి ఎలా కలిగింది? అసలు భగవంతుని యందు అచ్యుతమైన బుద్ధి తనకెలా కలిగింది? ఎలా సంపాదించగలిగాడు? మాట కాదు, మాటలు కాదు, కృష్ణుడు కృష్ణుడు అని మాటల్లో అనడం కాదు, చేతల్లో ఉండాలి. ఏం చేసినా భగవంతుని కోసం చేయాలనే ఉబలాటం మనిషిలో ఉండాలి. అలా కృష్ణునిలో అచ్యుతమైన మతి తనకు కలిగిందంటే అది ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యపడింది? నాకు సందేహం కలుగుతుంది. ఆ సందేహాన్ని పరిహరించాలని అడుగుతూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజు. పంచమ స్కంధం చాలా అద్భుతమైనది. ఈ పంచమ స్కంధం యొక్క విశేషం ఏంటంటే గద్య పద్య భాగాలతో ఈ పంచమ స్కంధం చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఇప్పటి వరకు నేను శ్లోకాలను చాలా చదవలేదు, కానీ ఈ భాగవతం పంచమ స్కంధంలోని ఆ గద్యాలు చదువుతూ ఉంటే చాలా హృదయంగా ఉంటాయి. పద్యాలు కూడా అలాగే ఉంటాయి, కానీ ఆ గద్యంలో ఏదో తెలియని అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం అందులో ఉంది. కనుక కొంచెం ఎక్కువగా ఆ గద్య భాగాలను చదవాలని ఏదో సంకల్పం. అది ఏమవుతుందో నాకు తెలియదు. అద్భుతమైన గద్యాలు భాగవతంలో ఉన్నాయి. శ్రీశుక ఉవాచ బాఢముక్తం భగవత ఉత్తమ శ్లోకస్య శ్రీమచ్చరణారవిందమకరందరస ఆదిత ఆవేశిత చేతసః భాగవత పారమహంస్య దరితః కథంచిదంతరార విహతాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హి హిన్వన్ యరిహి వావసరాజపుత్రః ప్రియవ్రతః పరమ భాగవతో నారదస్య చరణోపసేవయా అంజసావగత పరమార్థ సుతత్వః బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణః అవనితల పరిపాలనాయ ఆమ్నాత ప్రవర గుణగణైకాంత భాజనతయా స్వపిత్రోపామంత్రితో భగవతి వాసుదేవ ఏవ అవ్యవధాన సమాధి యోగేన సమావేశిత సకల కారక క్రియాకలాపో నైవ అభ్యనందత యదపి తద ప్రత్యామ్నాతవ్యం తదధికరణ ఆత్మనోన్యస్మాదసతో యదా పరాభవమన్వీక్షమాణః అథః భగవానాదిదేవ ఏతస్య గుణ విసర్గస్య పరిబ్రహ్మణానుధ్యాన వ్యవసిత సకల జగదభిప్రాయ ఆత్మయోనిరఖిల నిగమ నిజగణ పరివేష్టితః స్వభవనాదవతతార తత్ర గగనతల ఉడుపతిరివ విమానావలిభిరనుపథమ అపరివృఢైః అనుపథం అమర పరివృఢైః అభిపూజ్యమానః పతి పతి చ వరూథశః సిద్ధ గంధర్వ సాధ్యచారణ మునిగణైరుపగీయమానో గంధమాదన ద్రోణీం అవభాసయన్నుపససర్ప తత్ర హవావరేణం దేవర్షిః హంసయానేన పితరం భగవంతం హిరణ్యగర్భముపలభమానః సహసైవ సహ పితా పుత్రాభ్యాం అవహితాంజలిరుపతస్థే భగవానపి భారత తదుపనీతార్హణః సూక్తవాకేన అతితరాం ఉదిత గుణగణ అవతార సువిజయః ప్రియవ్రతం ఆదిపురుషస్థం సదయ హాసావలోక ఇతి హోవాచ. ఇలా భాగవతం చాలా చక్కగా సాగుతుంది. పంచమ స్కంధంలోని గద్య భాగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాగే ప్రతిరోజు చదువుతానని కాదు, అప్పుడప్పుడు ఏదో నాకు అనిపించినప్పుడు మనసుకు చాలా సంతోషం కలుగుతుంది. ఆ పదాలను, ఆ గద్యాలను వింటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు తెలియని రోమాంచం, తెలియని ఆనందం ఏదో మనసుకు కలుగుతుంది. అది మాత్రం నిజం. చాలా అద్భుతమైన విషయాలను శుకాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. నిజం, నీవడిగింది పరీక్షణ్ మహారాజా. ఇలాంటి యోగం, సుయోగం ఎందరికో దక్కదు. భగవద్భక్తులు మాత్రమే ఇలా ఉండగలరే గాని వేరే వారికి ఇలా ఉండటం అసలు సాధ్యం కాదు. సంసారంలో ఉండాలి, సంసారంలో ఉన్నా ఆ సంసారానికి అంటుకోరాదు. ఎవరికి సాధ్యం అసలు? ప్రియవర్తుల్లాంటి మహానుభావులకి తప్ప
మన సత్యాత్మ తీర్థుల్లాంటి మహానుభావుల వారంటూ అసలు గార్హస్థ్యాన్నే స్వీకరించలేదు. అంత అద్భుతమైన బ్రహ్మచర్యం వారిది. వారి గురించి వింటే, వారి గురించి చెబుతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంతటి అద్భుతమైన వైరాగ్యాన్ని సంపాదించుకున్నవారు మన సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు. వారిని చూస్తూ ఉన్నాం, అదే మన సౌభాగ్యం. కానీ మనం కూడా వారి బ్రహ్మచర్యంలో, వారి వైరాగ్యంలో పరమాణువంత వైరాగ్యం, పరమాణువంత వైరాగ్యం అంత సంపాదించుకున్నా చాలు. వారి శిష్యులు మనం అనుకోవడానికి ఏదో ఓ నిమిత్తం కావాలి కదా. ఏదో ఉత్తరాది మఠంలో వచ్చామని వారి శిష్యులు అనుకోవడం సరే, కాదని నేను అనడం లేదు. అయినా వారి శిష్యులు అని మనం అనుకోవాలంటే, వారి శిష్యులు అని దేవతలు అనుకోవాలంటే మనం అనుకోవడం కాదు, దేవతలు అనుకోవాలి. అసలు ఏదో ఓ రోజు యముని దగ్గరికి అందరూ వెళ్ళేవాళ్ళమే. వెళ్ళిన తరువాత యముడు అనాలి, ఓ సత్యాత్మ తీర్థుల వారి శిష్యుడవా నువ్వు అని తననాలి. ఓ లేదయ్యా, తనకు నరకం లేదు, తనకు స్వర్గతి, తనకు ఎందుకు? సత్యాత్మ తీర్థులు ఆదేశించిన ఎన్నో నియమాలను తను పాలించాడు, వారి ప్రవచనాన్ని విన్నారు, ఇంకెక్కడిది వారికి నరకం అని యముడనాలి. గౌరవిస్తాడు యముడు అలా. వారి ఉపదేశాలను మనం వింటూ ఉంటే ఆ భగవంతునిలో, లక్ష్మీదేవిలో, దేవతల్లో, ధర్మంలో, పెద్దల్లో ఎంత గౌరవాన్ని పుట్టిస్తూ వాళ్ళు ప్రవచనాన్ని చెబుతారో మీరందరూ విన్నారు. అసలు నేనెందుకు చెప్పడం, వివరించడం ఎందుకు? అలాంటి మహానుభావులు, వైరాగ్య విరాజితులు. వైరాగ్యం అంటే అసలు ఏం తెలియదు, అలాంటి వైరాగ్యం వారిలో మనం కంటూ ఉన్నాం. ఇదే మా సౌభాగ్యం. ప్రియవ్రతుడు కూడా దాదాపు అలాగే ఉన్నాడు. తను వివాహం చేసుకున్నాడే తప్ప కానీ తనకు పరమాసక్తి లేదు. చాలా విచిత్రం అది, ఎవరికీ సాధ్యం కాదది. 2 పడవలో కాళ్ళు పెట్టడం అని అంటారే, దాన్ని సాధించినవాడు ప్రియవ్రతుడు. సాధ్యమవుతుందా ఎవరికైనా? ఇటు గార్హస్థ్యం, అటు వైరాగ్యం, ఇటు గార్హస్థ్యం, అటు సన్యాసం. 2 పడవల్లో కాళ్ళు పెట్టి సుఖంగా నడిచినవాడు, సుఖంగా తీరానికి చేరుకున్నవాడు ప్రియవ్రతుడు. అది అసాధ్యమని మనకు అనిపిస్తుంది. అందుకోసమే మనం అలా అంటాం. అసాధ్యం, ఇది సాధ్యం కాదు అని మనకు చెప్పాలంటే 2 పడవల్లో కాళ్ళు పెట్టడం అనే మాటను మనం ఉపయోగిస్తాం. కానీ ప్రియవ్రతు లాంటి మహానుభావులు ఉన్నారు, 2 పడవల్లో కాళ్ళు పెట్టి సుఖంగా తీరాన్ని చేరుకున్న మహానుభావులు వాళ్ళు. ప్రియవ్రతుడు తన గురించి ఎంత చెప్పినా నాకు సమాధానం కలగటం లేదు, నాకు తృప్తి కలగటం లేదు. తనంటే తను మాత్రమే కాదు, భాగవతంలో ఎన్ని పాత్రలున్నాయో, ఎందరో మహానుభావులు ఉన్నారో, వారి గురించి ఎంత చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వయంభూవమును కుమారుడు ప్రియవ్రతుడు అలాంటి అద్భుతమైన యోగ్యతను సంపాదించుకున్నవాడు. తండ్రి అన్నాడు స్వయంభూవమును, యుక్తమైన వయసు నీకు వచ్చింది కనుక రాజ్యాన్ని పరిపాలించాలి, అది మా ధర్మం, క్షత్రియ ధర్మం. దాన్ని నిర్వర్తించడం ద్వారా భగవంతుణ్ణి సంతోషపరిచి మనం ముక్తిని పొందాలి. చెప్పినప్పుడు కొడుకంటాడు, నాన్న క్షమించు, నేను ఈ రాజ్య పరిపాలన చేయాలనే ఆలోచన నాకు అసలు లేదు, నేను చేయలేను, అసలు చేయాలనే ఆలోచన నాకు లేదు. నారదుల వారి ఉపదేశాన్ని నిరంతరం పొందుతూ ఉండేవారట ఆ ప్రియవ్రతుడు. ఏకవచనంతో పిలవడం నాకెందుకో మనసుకు అనిపిస్తూ ఉంది, పిలవకూడదు అనిపిస్తూ ఉంది. కానీ అదో సంప్రదాయం. భగవంతునికి కూడా మనం ఏకవచనంలో పిలుస్తాం, ప్రియవ్రతులు అని పిలవాలి మనం, నిజమే, తప్పు లేదు. అలాంటి మహానుభావుడు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడు ఆలోచించాడు, నారదుని ఉపదేశాన్ని పొందాడు. బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణ భాగవతం అంటుంది. ఏంటి బ్రహ్మసత్రం అంటే? నారదస్య చరణోపసేవయా అంజస అవగత పరమర్థ సుతత్వ బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణ. నారదులు వచ్చి అసలు తన ముందు కూర్చుంటే లేచేవారే కాదట. నిరంతరం తత్వోపదేశం.
తత్వోపదేశాన్ని విని 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 సంసారంలో విసుగు పుట్టుకొచ్చింది, వైరాగ్యం పుట్టుకొచ్చింది ఆ ప్రియవ్రత మహారాజు. ఎందుకంటే అవగత పరమ సుతత్వ, పరమార్థ సుతత్వ భాగవతం అంటుంది. విషయాల పైన వైరాగ్యం, భగవంతుని పైన అత్యద్భుతమైన ప్రేమ భక్తి తనకెలా కుదిరింది, ఆ వైరాగ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోగలిగాడు, విషయ వైరాగ్యాన్ని ఎలా సంపాదించుకోగలిగాడు, ఎలా సంపాదించుకోవాలి అంటే చెబుతారు, నారదస్య చరణోపసేవయ అంజస అవగత పరమార్థ సుతత్వ. పరమార్థ సుతత్వం సమీచీనంగా అవగతమవ్వాలంటే గురువుల పాదాలను సేవించడం ఒక్కటే ఉపాయం. భాగవతం మళ్ళీ మళ్ళీ మనకు చెబుతుంది. గురువులను సేవించని వారికి ఎలాంటి విద్య వారికి అబ్బదు. విద్యావంతులైన పాండిత్యం తమకొచ్చిన భగవంతుని సంతోషం మాత్రం దానివల్ల కలగదు. వైరాగ్యం కలగలేదు. భగవంతుని పైన భక్తి కుదరదు, పాండిత్యం రాగలదు. ఎందరినో మనం చూస్తాం, పండితుల్ని మనం చూస్తాం, ఎందరో గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, కానీ గురువులంటే శ్రద్ధ లేదు, టీకాకృత్పాదులంటే గౌరవం లేదు, శ్రీమదాచార్యులంటే కూడా గౌరవం లేదు. ఇక ఎందుకోసం మన జీవితం? ఏ ఆచార్యుల గ్రంథాలను మనం చదువుతూ ఉన్నామో ఆ ఆచార్యుల గ్రంథాల యొక్క రహస్యాన్ని, తత్వ రహస్యాన్ని మనం గుర్తించలేకపోతే, అలాంటి తత్వ రహస్యాలను గుర్తించి ఉపదేశించిన టీకాకృత్పాదులంతటి వారి మహానుభావులను మనం గౌరవించకపోతే, మనం గడించిన సంపాదించిన పాండిత్యం ఎందుకు అసలు? దేనికోసం అసలు? చాలా కష్టం అనిపిస్తుంది, చాలా దుఃఖం కలుగుతుంది, చాలా దుఃఖం కలుగుతుంది. ఎలా ఉండాలి? అవగత పరమార్థ సుతత్వ. పరమార్థ సుతత్వాన్ని తను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? గురువులను ఆరాధించాలి నిరంతరం. ఆ పనిని చేశారు ప్రియవ్రత మహారాజుల వారు. నారదస్య చరణోపసేవయ పరమభాగవత ప్రియవ్రత నారదస్య చరణోపసేవయ అంజసా అవగత పరమార్థ సుతత్వ. ఒక్కో పదము చాలా అద్భుతమైన విషయాలను మనకు తెలిపిస్తుంది. పాండిత్యాన్ని సంపాదించుకోవచ్చు, కానీ అంజసా అవగత పరమార్థ సుతత్వ దాన్ని సంపాదించుకోలేరు. పాండిత్యాన్ని సంపాదించుకోవచ్చు, పరమార్థ సుతత్వాన్ని తెలుసుకోలేరు. తత్వాన్ని తెలుసుకోవచ్చు, అది సుతత్వం కాదు. సుతత్వం కానేరదు. ఎప్పుడు సుతత్వం అవుతుంది? సుతత్వం కావాలంటే, తత్వం సుతత్వం కావాలంటే, కావడం అంటే ఏంటి? తత్వం సుతత్వం కావడం అంటే ఏంటి అంటే ఆ తత్వజ్ఞానం ద్వారా మన మనసు ప్రసన్నమవ్వాలి. అదే అంత మాత్రమే కాదు, ఆ భగవంతుని తలపు మనలో రావాలి, భగవంతుని చింతన మనకు కలగాలి. అలాంటప్పుడే అది సుతత్వం అవుతుంది. అది ముక్తికి దారి కావాలి, ముక్తికి మార్గం కావాలి, ముక్తి తలుపులు కావాలి. అలాంటి తత్వమే సుతత్వం అవుతుంది. సుతత్వం అంటే ముక్తి యొక్క తెరిచిన తలుపు ఆ సుతత్వం. అలాంటి సుతత్వాన్ని మళ్ళీ అంజసా అవగతం, మంచిగా దాన్ని అవగాహన చేసుకోవాలంటే, ఆ సుతత్వాన్ని అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలి? భాగవతం చెబుతుంది, చరణోపసేవయ, నారదస్య చరణోపసేవయ. నారద అంటే ఏంటి? నారం అంటే జ్ఞానమని అర్థం. నార అంటే జ్ఞానమని అర్థం. దాన్ని దదాతి ఇది నారద. అలాంటి జ్ఞానోపదేశాన్ని చేసేవారు వాళ్ళు కనుక నారద. దుష్టులైన వారికి నారం జ్ఞానాన్ని ఖండిస్తారట కనుక నారదులు వాళ్ళు. పరమదుష్టులైన వారికి జ్ఞానం కలగకుండా చేస్తారు, మంచి వారికి జ్ఞానోపదేశాన్ని చేస్తారు. అలాంటి వారిని నారదులను అంజసా పరిచర్య చేశారట, అంజసా వారిని సేవించారట ప్రియవ్రత మహారాజుల వారు. చూడండి, తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలి? ఎవరెవరి మాటలనో వినడం కాదు, ఎవరికైతే గురువు పైన ఆరాధనా భావం కలదో, గురువులను నిరంతరం సేవించాలని ఎవరు ఆలోచిస్తూ ఉంటారో, ఆలోచించడం మాత్రమే కాదు, ఆ గురువులను నిరంతరం సేవిస్తూ ఉంటారో, వారు చెప్పిన పనిని
చేస్తూ ఉంటారో వారి మాటలను మనం వినాలి. మొట్టమొదట గురువుల మాటలను మనం వినాలి. గురు ప్రియులు ఎవరైతే ఉన్నారో, గురువులకు ప్రియులైన వారెవరు ఉన్నారో, గురు సేవకులు ఎవరైతే ఉన్నారో వారి మాటలను మనం వినాలే తప్ప, ఈ రోజుల్లో గురువులను ద్వేషించేవారు, ధర్మాన్ని బోధించేవారు ఎందరో ఉన్నారు, ఎందరో ఉన్నారు. వారి మాటలను పెడచెవిన పెట్టాలే తప్ప వారి మాటలను మనం వినకూడదు. ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. వారి మాటలను మనం వింటే మనం మన గురువులను తిరస్కరించినట్లు. అలాగని వాళ్ళని తిట్టమని నేను అనడం లేదు, వాళ్ళని నిందించమని నేను అనడం లేదు. ఎవరైతే మన గురువులను ద్వేషిస్తారో వారిని కూడా ద్వేషించమని నేను మీకు చెప్పడం లేదు. మా గురువుల వారు అలా చెప్పలేరు. వారి మాటలను మనం వినకూడదు అంతే, కానీ వారిని ద్వేషించడం కాదు. అలాంటి వారు మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి? చాలా సూక్ష్మంగా వ్యవహరించాలి. బ్రాహ్మణుడు, వైష్ణవులు వచ్చారని ఆదరించాలి. కానీ వచ్చిన తరువాత మా గురువులను వాళ్ళు నిందిస్తూ ఉంటే నిర్మోహమాటంగా, ఏ మొహమాటం లేకుండా స్వామి వెళ్ళి రావచ్చు అని వాళ్ళని పంపించేయాలి. గురువుల నిందను అసలు మనం వినకూడదు. గురువుల నిందను అసలు మనం వినకూడదు. అలాంటి గురుభక్తుల్ని నేను ఎందరినో చూశాను కనుక చెబుతూ ఉన్నాను. ఒకరు చెప్పారు, నేను ఎవరి పేరు చెప్పను, మన గురువులను ఉద్దేశించేవారు, నిందించేవారు వైష్ణవులే, మాధ్వులే నా ఇంటికి వచ్చారు. గృహస్థులు నాకు చెప్పాడు, నా ఇంటికి వచ్చారు. సరే, ఏదో వైష్ణవులు కదా అని నేను ఆదరించాను. ఇంటికి వచ్చిన తరువాత మా గురువు గురించి లేనిపోని మాటలను చెప్పడం ప్రారంభించారు. వారికి ఇవ్వాల్సిన దక్షిణనిచ్చి, స్వామి మా గురువులేంటో నాకు తెలుసు, మా గురువుల గురించి అసలు బోధించే అవసరం మీకు లేదు, వెళ్ళి రండి అని చేతులు జోడించి ప్రార్థించి ఆ క్షణంలోనే వారిని నేను పంపించాను అని చెప్పారు. ఎంత అద్భుతమైన గురుభక్తో! దాన్ని చూసి అంటే ఎంత సూక్ష్మంగా వ్యవహరించారో ఆ గృహస్థుల వారు. చాలా సంతోషం నాకు కలిగింది, చాలా సంతోషం కలిగింది. అసలు వారు ఎదురైతే నాకు ఏదో వారిపైన గౌరవం, మా గురువులు కాదు, ఆ గృహస్థులు ఎదురైతే వారిపైన ఏదో గౌరవం నాకు కలుగుతుంది. అలా సూక్ష్మంగా మనం వ్యవహరించాలి. సరే, గురువుల వారితో ఎలా వ్యవహరించాలని భాగవతం మనకు చెబుతుంది. నారదస్య చరణోపసేవయ, చరణ సేవయాని కూడా భాగవతం చూడండి. అందుకే నేను చెప్పాను, భాగవతంలో పదం కాదు, అక్షరం కూడా పొల్లు పోకుండా మనం చదవాలి, పొల్లు పోకుండా మనం వినాలి. ఆ సౌభాగ్యం మనకు ఏ రోజు కలుగుతుందో తెలియదు. నేను విస్తారంగా చెబుతూ ఉన్నానే కానీ ఎన్నో విషయాలను నేను పరిహరించుకుంటూ నేను చెబుతూ ఉన్నాను. కానీ అక్షరాన్ని విడవకుండా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. కనుక అందరికీ నేను విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాను, మీకు సమీపంలో ఉన్న విద్వాంసులను సంప్రదించండి. ఒకే ప్రార్థన వారికి, ఒకే ప్రార్థన మీరు చేయండి. ఏం లేదు, ప్రతిరోజు భాగవతం వినాలి. శ్లోకం అక్షరం భాగవతాన్ని వినాలి. నారదస్య చరణ సేవయ అనడం లేదు భాగవతం, నారదస్య చరణోపసేవయ. నిజంగా రోమాంచనం కలుగుతుంది, చాలా అద్భుతం అనిపిస్తుంది. ప్రియవ్రత మహారాజు యొక్క ఆరాధనాభావం ఎలా ఉండేదో శుకాచార్యుల వారు ఎలా చెబుతూ ఉన్నారో చూడండి. ఎక్కడ ప్రియవ్రతుడు, ఎక్కడ శుక మహర్షులు, ఎంత అంతరం ఉంది తారతమ్యంలో వారిరువురిలో. అయినా ప్రియవ్రతును గురించి ఎంత గౌరవప్రదంగా చెబుతూ ఉన్నారో శుకాచార్యుల వారిని మనం చూస్తే, అంటే తారతమ్యంలో ప్రియవ్రత మహారాజుల వారు చాలా చిన్నవారు. అసలు శుకాచార్యులు అంటే రుద్రదేవుల వారు, చాలా గొప్ప స్థానం వారికి ఉంది. అలాంటి గొప్ప స్థానంలో ఉన్న రుద్రదేవుల వారు ప్రియవ్రత మహారాజులోని లోటు కూడా వారికి తెలుసుంటుందే, లొసుగులు కూడా వారికి తెలుసుంటాయే. కానీ ఒక్క లొసుగును కూడా, లోటును కూడా చెప్పకుండా, ఒక్క తప్పిదాన్ని కూడా చెప్పకుండా, గుర్తించకుండా ఆ ప్రియవ్రతునిలోని గుణాలను చెబుతూ ఉన్నారంటే మన గురువుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. మనకన్నా నిశ్చయంగా పెద్దలు మా గురువుల వారు, మనకన్నా
ఉత్తమమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు. ఆ విషయంలో మీకు సందేహం లేదు, నాకు సర్వథా సందేహం లేదు. అలాంటప్పుడు మా గురువుల గురించి మేము ఎలా మాట్లాడాలి, వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి, వారిలోని ఏ లొసుగులను మనం గుర్తించుకోకూడదు. గురువులోని లొసుగును గుర్తించుకున్న వానికి అధోగతి తప్పదు, తప్పదు, తప్పదు. రాసి పెట్టుకోకండి, రాసి పెట్టుకోండి. దీన్ని నిరంతరం మనం చూస్తూ ఉండాలి. గురువుల పట్ల అగౌరవంగా ఎవరి ప్రవర్తన ఉంటుందో వారికి అసలు మంచి జరగదు. ఏదో ఇక్కడ సుఖం కలిగినా వారికి హాని కలుగుతుంది. ఆ విషయంలో మాత్రం సందేహం లేదు, భాగవతం మనకు చెబుతుంది. కనుక అలాంటి మహానుభావులు రుద్రదేవుల వారు ప్రియవ్రతినిలోని ఆ గురుభావాన్ని, గురుభక్తిని ఎలా ఆవిష్కరిస్తూ ఉన్నారో చూడండి. నారదస్య చరణోపసేవయ, నారదస్య చరణోపసేవయ. అర్జునుని కథం మనం వింటామే, దుర్యోధన అర్జునుల కథను మనం వింటామే. అర్జునుడు వెళ్ళాడు, ఎక్కడ కూర్చున్నాడు? చరణాల చెంత కూర్చున్నాడు, పాదముల దగ్గర కూర్చున్నాడు. దుర్యోధనుడు వెళ్ళాడు, ఎక్కడ కూర్చున్నాడు? తల దగ్గర కూర్చున్నాడు, శిరసు దగ్గర కూర్చున్నాడు. కొందరు అంటూ ఉంటారు కృష్ణుని పుణ్యం తల పైన కూర్చోలేదని. అలాంటి వాడే, కానీ అడుక్కోవడానికి వచ్చాడు కనుక ఏదో గౌరవం ఇవ్వాలని పక్కన కూర్చున్నాడు అంతే. అలాంటి అర్జునులో ఎలాంటి గురుభక్తి ఉందో, దైవభక్తి ఉందో, అలాంటి దైవభక్తి కలిగిన వాడు ప్రియవ్రతుడు. కనుక ప్రియవ్రతుడు అంటూ శుకాచార్యులు అంటూ ఉన్నారు, నారదస్య చరణ ఉపసేవయ. ఉప అంటే దగ్గర అని అర్థం, ఉప అంటే దగ్గర అని అర్థం. ఉపవాసం అని మనం అంటాం. ఉప భగవంతుని దగ్గర వాసం, వాసం చేయడం అని అర్థం. దాని గురించి మరో రోజు మనం విద్దాం. సరే, ఇప్పుడు నారదస్య చరణ ఉపసేవయ. ఎప్పుడు ఆ పాదాల దగ్గరే తనుండేవారట ప్రియవ్రత మహారాజుల వారు. ఆ పాదాలనే సేవిస్తూ ఉండేవారట ప్రియవ్రత మహారాజుల వారు. అలా పాదసేవ చేస్తూ ఉంటే ఆ మహానుభావుల వారు, నారదుల వారు తత్వోపదేశాన్ని చేసేవారట. పాదసేవ చేస్తూ తత్వోపదేశాన్ని వింటూ ఆ పరమార్థ రహస్యాన్ని తెలుసుకున్నారు మహానుభావులైన ఈ ప్రియవ్రత మహారాజుల వారు. అలాంటి మహానుభావులు ఎలా ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు దాని గురించి కూడా నేను చెబుతానని శుక మహర్షుల వారు చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.